రాము, ఎదిగో మనం ఆడి గెలిచిన డబ్బు. గోల్డ్గా చెక్ ఇచ్చి డబ్బు తీసుకున్నాను. త్వరగా బయలుదేరు. కబడ్డీ, కబడ్డీ, కబడ్డీ. రామలక్ష్మి, మీ అమ్మ ఆ పరిస్థితిలో ఉండి కూడా నువ్వు వచ్చి టోర్నమెంట్ ఆడితే ఆట మీద నీకు ఇంట్రెస్ట్ అనుకున్నాను. కానీ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పెళ్లి చూపుల్లో ఉన్న భానుమతి రావడం ఏంటి, హాస్పిటల్లో ఉండాల్సిన నువ్వు కూడా ఇక్కడికి రావడం ఏంటి? అసలు టోర్నమెంట్ గెలిచాక కూడా ఈ కన్నీళ్ళేంటి? గోల్డు, నీ దగ్గర ఎలా చేయి చెప్పాలో అర్థం కాక నా కన్న తల్లి కోసం నేను కబడ్డీ ఆడాను. కబడ్డీలో కప్పు ప్రైజ్ మనీ కొట్టాలని తను నా కోసం వచ్చి ఆడింది. రామలక్ష్మి, ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్ళవే. ఈ డబ్బు హాస్పిటల్లో పే చేయి. జాగ్రత్త. ఏమైంది గోల్డు? నీకు తెలియదు భానుమతి. సారీ రామలక్ష్మి, అసలు ఈ పరిస్థితికి కారణం వీడే. వీడి నోటిదోల వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చింది. గోల్డు, ఇందులో తన తప్పేం లేదు. అబ్బా గోల్డు, ఆ విషయాలన్నీ తర్వాత. రామలక్ష్మి, ఆలస్యం అవుతుందే, నువ్వు బయలుదేరు. భానుమతి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటే? నా పరిస్థితి తర్వాత, ముందు అమ్మ జాగ్రత్త. వెళ్ళవే, వెళ్ళు. అమ్మ కోసం రామలక్ష్మి, ఫ్రెండ్ కోసం నువ్వు, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది భానుమతి. గోల్డు, నేను వెళ్తున్నాను. హలో, అరే అరే ప్లీజ్ రా. అరే ఇంకొక 1,00,000 రూపాయలు. అమ్మ హాస్పిటల్లో ఉందిరా. తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేస్తున్నాను. ఎంత ట్రై చేసినా 1,00,000 రూపాయల దగ్గర ఆగిపోయాను రా. అరే ప్లీజ్ రా. రే రే దయచేసి రా ప్లీజ్. లేవని మాత్రం అనకరా. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం సంపాదించుకోలేమురా. ప్లీజ్ కాదనకరా. రే అనయ్య, ఇవిగో అన్నయ్య, అమ్మకు కావాల్సిన 1,00,000 రూపాయలు. రాము, ఇంత డబ్బు నీకెక్కడిదే? ముందు డబ్బు పే చేసి అమ్మకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పన్నయ్యా. సరే డాక్టర్, 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 డబ్బులు అరేంజ్ అయ్యాయి. ఎలాగైనా మమ్మల్ని బతికించండి డాక్టర్. డోంట్ వరీ, క్యాష్ కౌంటర్లో పే చేయండి. ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. మీరేం ఆధైర్యపడొద్దు. బీ పాజిటివ్. మీ అమ్మ త్వరలో కోలుకుని తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. సిస్టర్, త్వరగా ఆపరేషన్కి రెడీ చేయండి. అలాగే సార్. రాము, ఎంత ట్రై చేసినా, ఎంతమందిని అడిగినా ఒక్కరు కూడా ఇవ్వలేకపోయారే. కానీ నువ్వు టైంకి తీసుకొచ్చావు. అవును రాము, అసలు ఇంత డబ్బు నీకెక్కడిదే? నువ్వు డబ్బు కోసం డాక్టర్ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడటం నేను చూశానన్నయ్య. చివరికి
గోల్డ్ దగ్గర కూడా హెల్ప్ అడిగావని తెలిసిందన్నయ్య. ఎవరిని అడగాలో, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాలో అర్థం కాక మన ఊళ్ళో జరిగే కబడ్డీ టోర్నమెంట్ గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి కబడ్డీ ఆడానన్నయ్య. అక్కడికి గెలిచిన డబ్బే ఈ డబ్బు. కబడ్డీ కబడ్డీ ఆటతో గెలిచిన డబ్బా? ఇన్నాళ్ళు ఏ కబడ్డీ అయితే వద్దు వద్దు అన్నాను, ఇప్పుడు అదే కబడ్డీ ఆట ఒక ప్రాణం కాపాడుతుంది. నిజంగా ఆ ఆటకు మనం ఎప్పుడు రుణపడి ఉండాలి రాము. మనం రుణపడాల్సింది కబడ్డీ ఆటకి మాత్రమే కాదన్నయ్య, మా భానుమతికి కూడా. భానుమతి ఏంటి? అవునన్నయ్య, ఈరోజు ఆట గెలిచింది నేను కాదు, భానుమతి. తను గ్రౌండ్లో దిగితే విజయమే తప్ప అపజయం ఉండదన్నయ్యా. అది కాదు రాము, ఈరోజు తనకు పెళ్లి చూపులు కదా. అమ్మ కోసం గడప దాటొచ్చిందన్నయ్య. ఈరోజు మన అమ్మ ప్రాణాలు కాపాడింది భానుమతియే. ఈరోజు భానుమతి ఆడకపోతే ఆట గెలిచే వాళ్ళమే కాదు, తను ఉంటే గెలుస్తావన్న నమ్మకం. అందుకే భానుమతికి పెళ్లి చూపులుందని తెలిసి కూడా అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాను అంతే. ముందు వెనక ఆలోచించకుండా ఈ స్నేహితురాలి కోసం తను గడప దాటొచ్చిందన్నయ్య. నేనంటే అంత ప్రాణం అన్నయ్య. ఫ్రెండ్షిప్ కోసం భానుమతి తన ప్రాణాలైనా ఇస్తుంది. ఇప్పుడు అమ్మకి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే అది భానుమతి పెట్టిన భిక్ష అన్నయ్య. నిజంగా తన రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నయ్య. భానుమతి అమ్మ కోసం ఇంత చేసిందా? కానీ ఇప్పుడు భానుమతికి అక్కడ పెళ్లి చూపులు. ఈ క్షణంలో వాళ్ళ నాన్న తన మీద కోపంతో ఉంటారు కదా. అయ్యో, ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? నిజంగా తను సమస్యలు పడుతున్నా సరే పక్క వాళ్ళు బాగుండాలని కోరుకుందంటే నిజంగా తను గ్రేట్. బట్ ఇప్పుడు భానుమతి వాళ్ళ నాన్నకి ఏం సమాధానం చెప్తుంది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు ఎలా తలెత్తుకోగలుగుతుంది? పాపం భానుమతి, తన గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. నిజమే అన్నయ్య, కానీ నాకు ఇంతకు మించి వేరే మార్గం ఏమీ దొరకలేదు. ఐఎమ్ వెరీ సారీ భానుమతి. ఓ గాడ్, ప్లీజ్ భానుమతిని నువ్వే కాపాడాలి. నేనిప్పుడు ఏ అబద్ధం ఆడినా, ఎలా వెళ్ళినా నాన్నకి దొరికిపోవడం అనేది ఖాయం. ఏం జరిగినా సరే నేనిప్పుడు నాన్న ముందు నిలబడక తప్పదు. సారీ నాన్న.
ఏమండి, మీరిలా తలదించుకుని ఉంటే చూడలేకపోతున్నాను. దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దాన్ని క్షమించండి. ఇంటికొచ్చిన వాళ్ళు నన్ను ఎలా నిందించారో నువ్వు విన్నావుగా. ఇంట్లో ఉండాల్సిన కూతురు ఇంట్లో లేదు. ఎక్కడికెళ్ళింది అని అడిగితే సమాధానం లేదు. అసలు నేను చేసిన తప్పేంటి మీనాక్షి? ఒక ఆడపిల్లని కనడమా? ఒక ఆడపిల్ల తండ్రికి ఎంత క్షోభ! నీ మాట వింటాను నాన్న అని, నీ ప్రేమని గెలుచుకోవాలనుంది నాన్న అని చెప్పి చివరిగా చేసిందిదా? ఈ టైంలో ఇంట్లో ఉండాల్సిన ఆడపిల్ల ఇంట్లో లేకుండా ఎక్కడికి పోయింది? మావయ్య, భానుమతి ఏ రీజన్ లేకుండా ఇలా చెయ్యదు. తనిలా చేసిందంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నిజంగా తనకు మీరంటే ప్రాణం మావయ్య. అవును పెద్దయ్యా, బానమ్మ మీ ప్రేమను గెలవటానికి ఎంత తప్పిస్తుందో మీకు తెలియదు. బానమ్మ ఇలా చేసుండటం తప్పే, కానీ బలమైన కారణం లేకుండా అలా చేసుండదు. ఎక్కడో ఏదో జరుగుంటుంది పెద్దయ్యా, కానీ ఒకసారి మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే. ఏం ఆలోచించాలిరా? ఏం ఆలోచించాలి? ఇంటికొచ్చిన వాళ్ళు అడిగిన ఒక్కో ప్రశ్నకి సమాధానం చెప్పలేక తల వంచుకుని నిలబడ్డాను. ఇంట్లో ఉన్న ఒక్కరికైనా మీ బాణం ఎక్కడుందో తెలుసా? ఇది నా పెంపకం మీనాక్షి. నా కూతురు విషయంలో నేను దారుణంగా ఓడిపోయాను మీనాక్షి. పెదనాన్న, భానుమతి. ఏంటే, ఎక్కడికి వెళ్ళావే? మీ నాన్న నిన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా నువ్వు మారవా? అసలు నిన్ను. ఆగు మీనాక్షి, 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 ఆగు మీనాక్షి. దాని ఒంటి మీద చెయ్యి పడడానికి వీల్లేదు. ఇందులో దాని తప్పేమీ లేదు. తప్పంతా నాది. అది పుట్టిన దగ్గర నుంచి ఇలాగే ఉంది. అది మారాలనుకోవడం నా తప్పు. దాన్ని దారిలో పెట్టాలనుకోవడము నా తప్పే. అసలు దీనికి ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే పనిష్మెంట్ ఇవ్వాల్సింది దానికి కాదు, నాకు. ఇలాంటి గొప్ప కూతుర్ని కన్నందుకు
నన్ను నేనే శిక్షించుకోవాలి. ఆ శిక్ష నాకే పడాలి. నాన్న కన్న తండ్రిగా నిన్ను కన్న పాపానికి ఐమ్ సారీ. ఏమండి నాన్న ఏమండి నాన్న ఏంటి నాన్న ఇది? నాన్న పద, నాన్న హాస్పిటల్కి వెళ్దాం. ఏమండి హాస్పిటల్కి వెళ్దాం రండి. వద్దు. ఎవ్వరూ కంటతడి పెట్టకూడదు. బాధపడకు. ఈ శిక్ష నేను అనుభవించాల్సిందే. నాన్న నువ్వు కోరుకున్నది ఇదేగా? నాన్న ప్లీజ్ నాన్న, రక్తం కారిపోతుంది నాన్న, హాస్పిటల్కి వెళ్దాం నాన్న. వద్దు. నా మీద దయా దాక్షిణ్యాలు చూపకు. నీలాంటి కూతుర్ని కన్న పాపానికి నాకు ఈ శిక్ష చాలా తక్కువ. అందరికీ చెప్తున్నాను, ఇక్కడ భానుమతిని ఎవరూ పల్లెత్తు మాట అనకూడదు. వెళ్ళండి, వెళ్ళండి. నీ శరీరంలో కూడా ప్రవహించేది ఈ రక్తమేనే. కన్న తండ్రి రక్తం కళ్ళ చూశాక కూడా నీకు కనికరం కలక్కపోతే నా అంతటి దురదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు. నీలాంటి గొప్ప కూతుర్ని కన్నందుకు సిగ్గుపడుతున్నాను, చాలా సిగ్గుపడుతున్నాను. ఎందుకే ఇలా చేశావు? మీ నాన్నంటే ఇష్టం ఇష్టం అని చెప్పి ఇప్పుడు ఆ నాన్నని ఏడిపిస్తున్నావు కదే. ఆగిపోయిన చోటికి మళ్ళీ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఏ ఊరి మీదైతే ఒట్టు పెట్టుకున్నానో ఆ ఊరికే తప్పక వెళ్లాల్సి వస్తుంది. నేను అక్కడికి వెళ్తుంది కేవలం అవసరం కోసమే తప్ప నిన్ను మర్చిపోయి కాదు నాన్న. నీ మీద ఒట్టు పెట్టుకొని మీ నాన్ననే వెళ్ళొద్దని ఈరోజు నేనే వెళ్తున్నాను అని నువ్వు నా మీద కోప్పడుకు నాన్న. నేను కేవలం మన ఆస్తి కోసమే వెళ్తున్నాను తప్ప
బంధుత్వం కోసం కాదు, స్నేహం కోసం అంతకంటే కాదు. ఏ రోజైతే నువ్వు దూరం అయ్యావో, ఏ రోజైతే నిన్ను పట్టున పెట్టుకున్నారో ఆ రోజే ఆ వాసుదేవరావుని, ఆ ఊరిని మర్చిపోయాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆ ఊర్లో అడుగు పెడుతున్నాను. దయచేసి నాతో మాట్లాడొద్దని చెప్పు. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరిలా మాట్లాడకుండా వెళ్ళిపోతే నేను బ్రతకలేను నాన్న. నన్ను క్షమించండి నాన్న. ఈవిడికి నాకు ఏ సంబంధము లేదని చెప్పు మీనాక్షి. ఎవ్-